గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు తమ నియోజకవర్గాన్ని వేలు చేస్తారని గెలిపించామని, కానీ ఇప్పుడు ఆయన కనిపించడం లేదని, దయచేసి ఆయన జాడ కనుక్కోవాలంటూ ఆయన తన ఫిర్యాదులో కోరారు. ఆయన చర్యలు ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ అధికార ప్రతినిధి చర్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటనేది ఇప్పుడు కీలకంగా మారింది. కేసీఆర్ను కేటీఆర్ ఏదో చేసి ఉంటారంటూ ఇటీవల మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించిన తర్వాత ఈ ఫిర్యాదు నమోదు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్యే అయిన గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని కలిసి మన గజ్వేల్ ప్రజలందరి గత 2022 నుంచి 23 వరకు ఉన్న చెక్స్, కళ్యాణలక్ష్మి చెక్స్, ఏడాది గత ప్రభుత్వంలో ఉన్న కళ్యాణలక్ష్మి చెక్స్ ఇంతవరకు పంపిణీ చేయలేదు. అలాంటి చెక్లు మొన్న మంజూరు అయ్యి అమౌంట్ రిలీజ్ అయ్యి వచ్చి చెక్స్ రెడీ ఉండి మొన్న మంత్రి గారి ద్వారా ముగ్గురు మంత్రులు వచ్చారు. ఆ మంత్రి గారి ద్వారా పంపిణీ కార్యక్రమానికి అధికారులు సిద్ధమై ఏర్పాట్లు చేసుకుంటే వీటిని తర్వాత నేనే వచ్చి పంచగలను, నేనే వస్తా, ప్రతిపక్ష నాయకుని హోదాగా మినిస్టర్ కంటే పెద్ద ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక గౌరవించి మేము కూడా ఊపుకున్నాము. పంచితే నిమ్మలము. ఎందుకంటే దసరాలోపు అందరికీ గత 2 సంవత్సరాల బాబతి ఇవి ఇప్పటికి కూడా కాదు, ఆ గవర్నమెంట్ ఉన్నప్పటి 2 సంవత్సరాల సంబంధించిన కళ్యాణలక్ష్మి చెక్కులు దయచేసి ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు అందరినీ మన గజ్వేల్ ప్రజలను ఆదరించి అవి చెక్కులు పంపిణీ చేయగలరని కోరుకుంటూ ఈ విన్నపం నీకు ఇచ్చినందుకు వచ్చినాము. నిన్న మొన్ననే ఇందాక భాస్కరాన్ని చెప్పి నిన్న మొన్ననే చేర్యాల్లో పల్లా రాజేశ్వరరెడ్డి సార్ గారు, హరీష్ రావు గారు పంపాడు. సిద్దిపేటలో హరీష్ రావు గారు కూడా పంపించాడు. మీరు కూడా పంపిణీ చేసి మా ప్రజలను ఆదరణకు మీరు పాత్రలు కాగాలని కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా ఈ 2 రోజుల పండుగ లోపల మీరు చేయకుంటే మేము ఇంకో కార్యాచరణ తీసుకొని నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మిమ్మల్ని బతిలాడుతామా తీసుకుంటామో ఆ కార్యక్రమానికి కూడా సిద్ధమై ఉంటామని తెలుసు.